సో ఇక్కడ చూసినట్లయితే అండ్ వి సీ దట్ దిస్ ఎపిసోడ్ వాజ్ రిటన్ బై పాల్ కదా. సో దిస్ వాజ్ రిటన్ బై అపోజల్ పాల్ అండ్ హీ రోట్ దిస్ వన్ టు ద పీపుల్ ఇన్ ఎఫిసస్. సో ఎఫిషియలకు అండ్ అపోస్తలుడైన పాలు అండ్ ఈ ఈ ఈ బుక్ని రాసినట్టుగా మనం అక్కడ గమనించవచ్చు. మామూలుగా అపోస్తలుడైన పౌలు గారు ఎంతో గొప్ప పరిచర్య చేశారు కదా. ఇక్కడ చూసినట్లయితే అండ్ వాట్ హీ వాజ్ ట్రయింగ్ టు సే అంటే, సో వర్డ్స్ 1 and 2 చూసినట్లయితే ఇక్కడ అండ్ అపోస్తల్ పౌల్ వాజ్ సేయింగ్ దట్ to the people in Ephesus, and you were done, you were dead because your disobedience and many sins, and you were dead in transgressions, you were dead in trespasses, you were dead in sins, and you were blind, slave to sin, sick, lost, and alien, and stranger, a child of wrath. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ఏం రాస్తున్నాడు అంటే, మీరు ఈ పాపముల చేత అండ్ అన్నిటినీ చేసిన దాన్ని బట్టి మీరు చచ్చిన వారే ఉన్నారు. సో అక్కడనే కనుక చూసినట్లయితే 3వ వచనంలో చూస్తే ఎస్ దట్ వాస్ ట్రూ. అండ్ ఎందుకు అంటే బికాజ్ అవర్ వెరీ నేచర్ వీ వర్ సబ్జెక్ట్ టు గాడ్స్ యాంగర్. వీటిని బట్టి అండ్ ఇవన్నిటిని బట్టి మనము అండ్ దేవుడి యొక్క ఉగ్రతకు, దేవుడి యొక్క పనిష్మెంట్కి మనము పాలిభాగస్రమైన ఆ పనిష్మెంట్కి మనము డిజర్వ్ అయ్యే వారంగా ఉన్నాము. కానీ సో వెన్ వీ సీ దట్ వర్సెస్ 1 and 2 and 3, దెన్ వెన్ ఇట్ కమ్స్ టు వర్డ్స్ 4 ఎవ్రీథింగ్ ఈస్ బీన్ చేంజ్డ్. సో అక్కడ చూసినట్లయితే బట్ గాడ్ ఈజ్ సో రిచ్ ఇన్ మర్సీ, హీ లవ్డ్ అస్ సో మచ్. సో అక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఈ దుష్కార్యాలను బట్టి, మీరు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసిన దాన్ని బట్టి, మీరు చూపించిన అవిధేయతను బట్టి, మీరు చేసిన ప్రతి పాపమును బట్టి, అండ్ మీరు పాపానికి బానిసైన దాన్ని బట్టి, అండ్ మీరు అండ్ దేవుడికి అండ్ ఏలియన్గా ఉన్నారు, స్ట్రేంజర్గా ఉన్నారు, ఏ చైల్డ్ ఆఫ్ రాత్, దేవుడి యొక్క ఉగ్రతకి పాత్రలై ఉన్నారు, అండ్ యు ఆర్ అండర్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్. కానీ దేవుడి యొక్క కృపను బట్టి ఇక్కడ 4వ వచనంలో చూస్తే బట్ గాడ్ ఈజ్ సో రిచ్ ఇన్ మర్సీ. సో మనము దేవుని ఆరాధించాలి అంటే వీ వర్షిప్ గాడ్ బికాస్ ఫర్ హూ హీ ఈజ్ అండ్ వాట్ హీ హాస్ డన్ ఫర్ అస్ కదా. సో దేవుడు మన జీవితంలో మర్చిఫుల్ గాడ్గా ఉన్నాడు. అక్కడ చూసినట్లయితే లామెంటేషన్స్ 3:22-23 చూస్తే అండ్ అక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే, హిజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. సో దేవుడి యొక్క వాత్సల్యత అంట నూతనంగా దినదినము పుట్టించున్నదంట. వి ఆల్ నో ద స్టోరీ ఆఫ్ ఇజ్రాయలైట్స్ కదా. సో ఇజ్రాయేలీలు ఎప్పుడైతే పాపపు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు దేవర్ ఇన్ ద స్లేవరీ ఫర్ 400 years కదా. సో బట్ గాడ్ సా దేర్ గాడ్ సా దేర్ నేచర్, గాడ్ హర్డ్ దేర్ క్రై అండ్ గాడ్ డెలివర్ దెమ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్ కదా. సో అప్పుడు చేసినట్లయితే మోషేని పంపించి 400 సంవత్సరాలు ఉన్న బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి మోషేని పంపించి దేవుడు వాళ్ళని విడిపించిండు. ఎందుకు అంటే దేవుడు కరుణామయుడు, ప్రేమ కలిగిన దేవుడు. దాన్ని బట్టి విడిపించడం వల్ల, కానీ వాళ్ళు ఏం చేసిరు అంటే దే వర్ నాట్ ఫెయిత్ఫుల్ టు హిమ్. గాడ్ వాజ్ ఫెయిత్ఫుల్ to them, but they were not faithful to him. But they murmured, they grumbled, and they sinned against God, and they disobeyed kada. So they showed their backs to God, and they tested God in the wilderness, and they rebelled against God. So but దేవుడు మాత్రము వదిలిపెట్టలేదు వాళ్ళని. దేవుడు ఏం చేసిండు అంటే God delivered them from bondage of sin. God sustain them. God brought them to the land, to the promised land. ఎందుకంటే God is the merciful God. దేవుడు కృప చూపిస్తున్న దాన్ని బట్టి ఇన్ ద సేమ్ వే ఇన్ అవర్ లైఫ్స్ మనం కూడా ఎన్నోసార్లు దేవుడు నుంచి త్రోవ తప్పి దూరం వెళ్ళిపోయిన వారము, మనం పాపం చేసిన వారము. వి షోడ్ అవర్ బ్యాక్స్ టు ద లార్డ్ అండ్ సో వి సిన్డ్ అగెయిన్స్ట్ గాడ్. ఎన్నోసార్లు వి హావ్ ఆల్ లాస్ట్రే ఫ్రమ్ ద గాడ్ కదా. సో మనము దేవుడి నుంచి అంటే తప్పిపోయిన వారంగా ఉన్నాము. బట్ దేవుడు మాత్రము మనల్ని విడిచిపెట్టలేదు. మనము మనల్ని రక్షిస్తూ కాపాడుతూ కృప చూపిస్తూ వస్తున్నాడు. what is the proof or what is the example that God is showing mercies in our lives అంటే we still alive, we are here today, and so we still have breath in our lungs kada. We can still breathe because God is showing his mercies day by day in our life. If the God is not merciful God, we could have not even been here. So but దేవుడి యొక్క అండ్ చూపిస్తున్న కృపను బట్టి మనము ఈరోజు ఆరాధించబద్దలమైనాము. దేవుడు అండ్ అక్కడ ఎఫెసీయులకు రాసిన రీతిగా అపోస్తలుడైన పౌలు మనము కూడా ఆ పాప బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించిండు. సో మనము దేవుడి యొక్క ఉగ్రతకు పాత్రలమైనప్పుడు దేవుడు మనల్ని విడిపించి దేవుడు మనల్ని రక్షించిండు. దేవుడు మనల్ని కృప చూపిస్తున్నాడు. ఎందుకు అంటే గాడ్ లవ్స్ us so much and he is a merciful God. సో రెండోదిగా చూసినట్లయితే గాడ్
హీ లవ్స్ అస్ సో మచ్. ఇక్కడ చూసినట్లయితే వర్సెస్ 4లో చూస్తే గాడ్ ఈజ్ సో రిచ్ ఇన్ మర్సీ, హీ లవ్డ్ అస్ సో మచ్. లైక్ హీ లవ్డ్ అస్ సో మచ్. ఎట్లా కొంచెంగా కాదు అండ్ లేకుంటే పరిస్థితిని బట్టి కాదు, కానీ మనము పాపములుగా ఉండగానే దేవుడు మన కోసం చనిపోయిన దేవుడుగా ఉన్నాడు. ఇక కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ రీడ్ వర్సెస్ 4 and 5 in English? Ephesians chapter 2 verses 4 and 5. They're all together, I guess, in Telugu. God, who is rich in mercy because of his great love with which he loved us, even when we were dead in trespasses, made us alive together with Christ. By grace you have been saved. ఇక్కడ చూసినట్లయితే అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారం ఎండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నాం. మనం పాపులుగా ఉండగానే దేవుడు మన కోసం చనిపోయిండు. మనకి ఏ అర్హత ఉందని మనం కనుక చూసినట్లయితే మన నీతి క్రియలను మురికి గుడ్డలాగున్నాయని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా. కానీ దేవుడు మాత్రము తన ప్రేమని ఎడతెగక చూపిస్తున్నాడు మన ఎడల. ఎందుకంటే అండ్ మార్క్ 10:45లో చూసినట్లయితే హీ గేవ్ హిస్ లైఫ్ యాజ్ అ ర్యాన్సమ్ ఫర్ మెనీ. సో మన పాపంల నిమిత్తము హీ పెయిడ్ ద ప్రైస్, హీ పెయిడ్ ద ర్యాన్సమ్ అండ్ టు రికన్సైల్ అస్ విత్ ద ఫాదర్. అండ్ మనము చేసిన పాపంల నిమిత్తము మనకి పరలోకపు తండ్రికి ఉన్న మధ్యలో పాపం అనే దాన్ని తీసివేయడం కోసము యేసుక్రీస్తు ప్రభువు జీసస్ క్రైస్ట్ రెస్టోర్డ్ ఆ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్. సో మనం ఏదైతే కోల్పోయి ఉన్నామో అండ్ దాన్ని దేవుడు మనకి పునరుద్ధరించిందంట. ఏదైతే ఒక పార్ట్ కనుక ఖరాబ్ అయిపోతే మన బాడీలో ఏం చేస్తారు, సర్జరీ కానీ ఇంకేదైనా చేసి కానీ సెట్ చేస్తారు కదా. అదేవిధంగా మన పాపపు జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని అండ్ హీ రెస్టోర్డ్ అస్ అండ్ హీ రికన్సైల్డ్ అస్ విత్ ద ఫాదర్. మన పాపముల నిమిత్తము అండ్ 2 Corinthians 5:21లో చూస్తే గాడ్ మేడ్ హిమ్ సిన్ ఫర్ అస్ హూ న్యూ నో సిన్. పరలోకం నందున్న తండ్రి యేసు ప్రభువునంట పాపంగా చేసినట్ట. ఎందుకు అంటే పాపం చేయని వాడైనప్పటికీ, పాపం తెలియని వాడైనప్పటికీ, బికాస్ ఆఫ్ దట్ వి డిజర్వ్ అవర్ పనిష్మెంట్, బట్ జీసస్ క్రైస్ట్ టుక్ దట్ పనిష్మెంట్ ఆన్ ద క్రాస్. సో దేవుడు మన కోసము అండ్ శిలువ మరణం పొంది చనిపోయి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. వి ఆల్ నో ద స్టోరీ ఆఫ్ ప్రాడిగల్ సన్ కదా. సో తప్పిపోయిన కుమారుడి గురించి మనందరికీ తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు when you turn your Bibles to Luke Gospel chapter 15 verses 11 to 32, అక్కడ చూసినట్లయితే I'll give you the brief introduction, you all know about it. సో అక్కడ చూసినట్లయితే ఒక తండ్రికి అంటే 2 కుమారులు ఉన్నారంట. ఒక పెద్ద కుమారుడు, ఒక చిన్న కుమారుడు. ఎప్పుడైతే చిన్న కుమారుడు అండ్ తనకి తనకు కావాల్సిన ఇన్హెరిటెన్స్గా వచ్చిన ఆస్తినంతని తీసుకొని పోయి తన జీవితాన్ని తను మంచిగా ఉండడం కోసము తీసుకొని వెళ్ళిపోయినప్పుడు హీ స్పెంట్ ఆల్ దట్ మనీ అంతా అయిపోయింది అండ్ ఆ మనీ అంతా యూజ్ చేసేసిండు. దాని తర్వాత హీ వాజ్ సో హంగ్రీ, సో స్టార్వింగ్ టు డెత్. అలాంటప్పుడు ఏంటంటే హీ వాంటెడ్ టు వర్క్ అలాంటప్పుడు పిగ్స్కి ఫీడింగ్ చేసే దగ్గర జాబ్కి జాయిన్ అయినంట. అక్కడ అందులో జాయిన్ అయిన తర్వాత హీ వాజ్ సో స్టార్వింగ్ టు డెత్ అండ్ సో హీ కుడెంట్ ఈవెన్ వెయిట్ until he gets the money. So ఎందుకంటే ఆ మనీ వచ్చి దాని తర్వాత తినడానికి కూడా లేక దెన్ తను హీ స్టార్టెడ్ ఈటింగ్ ద ఫుడ్ ఫ్రమ్ ద పిగ్స్. సో అప్పుడు తిన్నప్పుడు తను హీ కేమ్ బ్యాక్ ఇన్ టు ద సెన్సెస్ దట్ తన తండ్రి గుర్తొచ్చిందంట. ఏమనంటే తన తండ్రి దగ్గర అంతమంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పుడు ఈ ఆహారాన్ని తినలేదు, కానీ నేను ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి జీవితాన్ని నేను అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చినప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను నా తండ్రిని వేడుకుంటా, బతలాడుకుంటా, కనీసం ఒక పనివాడిలాగానైనా ఉంటా అన్నప్పుడు అండ్ ఎప్పుడైతే ఇక్కడ చూసినట్లయితే తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు can anyone of you read Luke Gospel chapter 15 verses 21 to 24? And the son said to him, Father, I have sinned against heaven and in your sight, and am no longer worthy to be called your son. But the father said to his servants, Bring out the best robe and put it on him, and put a ring on his hand and sandals on his feet. And bring the fatted calf here and kill it, and let us eat and be merry. For this my son was dead and is alive again. He was lost and is found. And they began to be merry. Okay. ఇక్కడ చూసినట్లయితే అండ్ సో ఎప్పుడైతే కుమారుడు when he came back into the senses, so
తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రి అంటే అక్కడ 20 వచనంలో చూస్తే ఏముంటుందంటే పరిగెత్తుకొని వచ్చి కనికరపడి అండ్ మెడ మీద ముద్దు పెట్టుకున్నాడంట. సో మన పరలోకపు తండ్రి కూడా మనం ఎన్నోసార్లు దేవుడి నుంచి దూరంగా పారిపోయినప్పటికీ అండ్ మనము దేవుడి నుంచి, దేవుడి యొక్క కృప నుంచి, దేవుడి యొక్క ప్రేమ నుంచి ఎప్పుడు మనం పారిపోయిన వారంగా కాదు. ఒకవేళ మనం అనుకోవచ్చేమో మనం తప్పు చేసి ఉండొచ్చేమో, కానీ దేవుడు గాడ్ ఈజ్ సో మర్సిఫుల్ అండ్ హీస్ లవింగ్ గాడ్ అండ్ హీస్ లవింగ్ us with an everlasting love. He's showing his agape love, like అన్కండిషనల్ లవ్. లైక్ మన ఈ భూమి మీద చూస్తే కండిషనల్ లవే కనిపిస్తుంది, కానీ గాడ్స్ లవ్ ఇస్ అన్కండిషనల్ లవ్. అక్కడ చూసినట్లయితే తన తండ్రి దగ్గరికి మరలా వచ్చినప్పుడు తండ్రి ఏం చేసిండంట అంటే లైక్ ఏదో నార్మల్ క్లోత్స్ తీసుకొచ్చి ఇవ్వలేదు, కానీ ద బెస్ట్ రోబ్ ఇచ్చిండంట అండ్ రింగ్ పెట్టిండంట తన ఫింగర్కి అండ్ అట్ ద సేమ్ టైం శాండల్స్ ఇచ్చిండంట. ఎందుకంటే కింద వచనాలలో చూస్తే హీ వాజ్ డెడ్ బట్ హీఈస్ అలైవ్ అండ్ హీ వాజ్ లాస్ట్ బట్ హీఈస్ ఫౌండ్. ఎప్పుడైతే తను చనిపోయి అండ్ లైక్ చనిపోవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే తన నుంచి దూరంగా వెళ్ళిపోయిండో, తన పాపంలో పడిపోయిండో, దేవుడు అక్కడ తండ్రి ఏ విధంగా అయితే తన కుమారుని హక్కున చేర్చుకున్నాడో మన జీవితంలో కూడా మన పాపంల నిమిత్తము దేవుడి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని దగ్గరికి తీసుకునేవాడిగా ఉన్నాడు. అండ్ హౌ హీ ఎంబ్రేస్డ్ హిస్ సన్ అండ్ హీ ఫర్గేవ్ హిమ్ కదా, హీ రెస్టోర్డ్ హిమ్. So like we read it in the prodigal son, the parable. The same way God embraces us and God forgives us and God restores us. వీటిని బట్టి మనము దేవుని ఆరాధించబద్దమైన God is so merciful in our life. God is so is loving. He is showing his loving kindness. God is loving us with an everlasting love and God embraces us, God forgives us, God restores us. God they reconciled us with him through the Jesus Christ. సో దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని నీ కోసం నా కోసం బలిగా అర్పించి నీకు మాకు మనకి ఉన్న పాపమని అడ్డుగోడని పడగొట్టి మనందరినీ అండ్ ఒకరోజు జీసస్ క్రైస్ట్తో అండ్ ఒకరోజు పరలోకంలో ఉండడానికి మనకు పరలోకపు రాజ్యపు తాళవ చేవులు ఇచ్చిండంట. ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. హీ హ్యాస్ గివెన్ అస్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ సాల్వేషన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనము దేవుని ఆరాధించబద్ధమైనము. సో హీ నీవ్ నో సిన్ బట్ గాడ్ మేడ్ హిమ్ యాజ్ ఎ సన్ బికాస్ ఆఫ్ your punishment and our punishments and God made him as a son. సో అంత మాత్రమే కాదు, కానీ తను మన కోసము శిలువపై చివరి రక్తబొట్టు వరకు కాచి నన్ను వెలగా పెట్టి కొనుక్కున్నాడు. ఎంతగా అంటే తన ప్రాణాన్ని అండ్ తన బాడీలో ఉన్న చివరి రక్తబొట్టును కాచే అంతగా. సో వీటిని బట్టి మనము ఈరోజు దేవుని ఆరాధించబద్దలమైన ఏ విధంగా అయితే తన కుమారుడు తప్పిపోయినప్పుడు అండ్ తన తండ్రి ఎట్లాగే తక్కువ చేర్చుకున్నాడో, దేవుడు మనం కూడా చాలాసార్లు తప్పిపోయినప్పుడు మనల్ని హక్కుని చేర్చుకున్న దేవుడుగా ఉన్నాడు అండ్ దేవుడు మనల్ని కాపాడుతున్న దేవుడుగా ఉన్నాడు. ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు, ఇశ్రాయేలీయులు దేవుడి నుంచి దూరమైనప్పుడు అండ్ దేవుడు వాళ్ళని క్షమిస్తూ కనికరిస్తూ అండ్ హీ వాస్ షోయింగ్ హిస్ మర్సీస్ upon them every day కదా. The same way he showing us his mercies upon us every day. Otherwise we could have not been even here, but God is loving us so much and with an everlasting love. వాటిని బట్టి మనము ఈరోజు దేవుని ఆరాధించబద్దలమైనము. దేవుడి వాక్యం దీవించును గాక.